హైదరాబాద్ లో జర్మనీకి చెందిన ఓ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఎయిర్పోర్ట్ కు వెళ్తూ ఉండగా మీర్పేట వద్ద లిఫ్ట్ ఇస్తామని యువతిని తీసుకెళ్లిన ముగ్గురు యువకులు పహాడీ షరీఫ్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. తనపై ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దారుణ ఘటనకి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి శశి అందిస్తారు. హైదరాబాద్ లో విదేశీయురాలపై గ్యాంగ్ రేప్ వివరాలు ఏంటి శశి? హైదరాబాద్ లో విదేశీయురాలపైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మీర్పేట వద్ద మేము గుర్తిస్తామంటూ కూడా అనంతరం పాషరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆమె మీద అత్యాచారానికి గురైనట్టుగా తెలుస్తోంది. జర్మనీకి సంబంధించినటువంటి బాధితురాలు హైదరాబాద్ కి తన పని నిమిత్తం వచ్చింది. అనంతరం నిన్న ఇక హైదరాబాద్ నుంచి ఇక జర్మనీకి వెళ్లాల్సిన నేపథ్యంలోనే ఇంకా ఆమె ఎయిర్పోర్ట్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లాల్సి ఉంది. ఇదే సమయంలో మీర్పేటలో ఆమె క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలోనే అక్కడికి వచ్చినటువంటి యువకులు తాము లిఫ్ట్ ఇస్తామంటూ కూడా ఆమెను ఎక్కించుకున్నారు. అయితే పాడిచేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్నటువంటి దారి మధ్యలో ఆమెను ఆపి అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. కారులో ముగ్గురు యువకులు ఉన్నట్టుగా కూడా ప్రస్తావించినటువంటి సమాచారం. అక్కడే వదిలేసి ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆమె పోలీస్ స్టేషన్ చేరుకుంది. పాడిచేరు పోలీసులకు జరిగినటువంటి దారుణం మీద ఫిర్యాదు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు నిందితులను గుర్తించేందుకు బృందాలను ఏర్పాటు చేసి ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆమె తన మీద ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సో ఇందుకు అనుగుణంగానే ఆమె ప్రయాణించినటువంటి మార్గంలో అంటే కారు వెళ్ళినటువంటి మార్గంలో సీసీ కెమెరాలను పరిశీలించినటువంటి పోలీసులు ఆ యొక్క కారును గుర్తించారు. కారును గుర్తించి కారు నంబర్ ఆధారంగా గుర్తించిన తర్వాత నిందితులను ఒకరు రక్షణకు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా మరో ఇద్దరు పరాల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సెన్సిటివ్ మ్యాటర్ కావడంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం జరిగింది. మొత్తానికి మాత్రం ఈ అంశం ఇప్పుడు పాడిచేరు పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం తెస్తూ ఉంది.